ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం హోషియా గ్రంథం 3వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాము. సావధానంగా వినండి. యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినా యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి అయిన దాని వద్దకు నీవు పోయి దానిని ప్రేమించు. కాగా నేను 15 తులాల వెండి ఏదుము యవలు తీసుకొని ఆమెతో అన్నాను, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుణ్ణి కూడకుండా వ్యభిచారము చేయకుండా నీవుండాలి. నీ ఎడల నేను అలాగే ఉంటాను. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజులేక అధిపతి లేక బలి అర్పించకుండా ఉంటారు. దేవతాస్తంభమును గాని ఎఫోదును గాని గృహదేవతలను గాని ఉంచుకొనరు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా వద్ద తమ రాజైన దావీదునొద్ద విచారణ చేస్తారు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందడానికి ఆయన వద్దకు తిరిగి వస్తారు. చూచారా శ్రోతలు, గోమెరును తిరిగి తెచ్చుకోవలసిందని దేవుడు హోషియాను ఆజ్ఞాపించాడు. తన భార్య ప్రవర్తన చెడ్డదని అతనికి తెలిసిపోయింది. అయినా నీవు ఆమెను తెచ్చుకోవాల్సిందే అన్నాడు దేవుడు. నీవు ఆమెను ప్రేమించాలి. ఆమె ఎలాంటిదైనా ఆమెను ప్రేమించవలసిందే. ఆమె నమ్మకద్రోహి అయినా అతడు ఆమెను ప్రేమించాడు. ఇది దైవాజ్ఞ. అన్యుల వలె ఇశ్రాయేలీయులు బలి నైవేద్యాలు అర్పిస్తున్నా నేను వారిని ప్రేమిస్తున్నాను. నా ప్రజలు విగ్రహారాధికులైనా వారిని ప్రేమిస్తున్నాను. హోషేయా, నా ప్రజలు ఇలా ప్రవర్తిస్తుంటే నా మనసు ఎంత బాధపడిందో నీకు తెలుసుగదా. ఈ ప్రజలు గుణపడే రోజు త్వరలో వస్తుంది. అయితే హోషియా భార్య స్థితి మరీ దయనీయంగా మారింది. గోమెరు పూర్తిగా పడుపు వృత్తికి అమ్ముడుపోయింది. హోషియా వెళ్లి ఆమె వెల చెల్లించి విడుదల చేయించి ఇంటికి తెచ్చుకున్నాడు. ఇందులో మనందరికీ ఒక సందేశమున్నది. ప్రతి మానవుడు దేవుని వద్దకు ఒక పాపిగానే రావాలి. దేవుడే పాపదాస్యము నుండి నీకు విడుదల కలిగిస్తాడు, నిన్ను విమోచిస్తాడు. హోషేయా గోమెరును తెచ్చినట్లు దేవుడు పాపిని విడిపించి తెచ్చి తన ఇంట్లోకి ప్రవేశపెడుతున్నాడు. గోమెరు కోసం హోషేయా పెద్ద వెలే చెల్లించాడు. 15 తులాల వెండి ఏదుము యవలు. ఆమె నిజంగా అంత ఖరీదు చెయ్యదు. ఇందులో కృప కనిపిస్తోంది. 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినారని మీరు ఎరుగుదురు గదా. మన విమోచన కోసం ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఎందుకని? మనం పాపానికి అమ్ముడుపోయి ఉన్నాము. పాపదాస్యంలో అణగారిపోయిన వారము. దేవుని దగ్గరికి రాకముందు ప్రతి మనిషి పాపముల చేత అపరాధముల చేత చచ్చినవాడే. మృతుడు ఏమి చేయగలడు? సజీవులే దేవునికి సేవ చేయగలరు. పాప సమస్య పరిష్కారం కాకముందే పాపి దేవునికి ఏమివ్వగలడు? ఏమి చేయగలడు? తిరిగి జన్మించి నూతన స్వభావం పొందిన తరువాతనే దేవునికి విశ్వాసి తనను తాను సమర్పించుకోగలడు. అంతవరకు ఎవ్వడూ దేవుణ్ణి మెప్పించలేడు,
నొప్పించగలడు, అంతే. ప్రభువా ప్రభువా అని ఆయనను సంబోధిస్తూ ఇతర దేవుళ్లను విగ్రహాలనుడని బోధించని సంఘం ఆధ్యాత్మిక వేశ్య అనిపించుకుంటుంది. తన ఆధ్యాత్మిక భర్తను విడిచిన సంఘం ఆధ్యాత్మికంగా వ్యభిచరిస్తే అది ఎంత ఘోరమైన పరిస్థితో ప్రకటన గ్రంథంలో చూపబడింది. శ్రోతలు, ఈ అధ్యాయం చిన్నదే అయినా ఇందులో గొప్ప ప్రవచనం పొందుపరచబడి ఉంది. ఇశ్రాయేలీయులు తిరిగి వస్తారు, తమ దేవుని వద్దకు మరలి వస్తారు, భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుతారు. రోమాపత్రిక 9 నుండి 11 అధ్యాయం వరకు పరిశీలిస్తే ఈ అంశం ఇంకా చక్కగా బోధపడుతుంది. రోమా 9 అధ్యాయంలో గతకాలంలో దేవుడు ఇశ్రాయేలును ఎలా చూచింది చెప్పబడింది. 10 అధ్యాయంలో ఇప్పుడు దేవుడు వారినెలా చూస్తున్నాడో వివరించబడింది. 11 అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు జాతికి భవిష్యత్తులో ఏమి చెయ్యబోతున్నాడో చూపబడింది. హోషేయ 3 అధ్యాయం 4 వచనంలో ఇశ్రాయేలును గురించే చెప్పబడింది. చాలా దినములు ఇశ్రాయేలీయులు రాజు లేక అధిపతి లేకుండా ఉంటారు. బలులుండవు, దేవతాస్తంభము, ఎఫోదు, గృహదేవతలు ఉండవు. ఎన్నాళ్ళో చెప్పబడలేదు. మొదటిసారి అబ్రహాముతో దేవుడన్నాడు, 430 సంవత్సరాలు మీరు వాగ్దత్త భూమిలో ప్రవేశింపరు, ఆ తరువాత వారిని తెస్తానన్నాడు. ఈ ప్రవచనం నెరవేరింది. రెండోసారి ఇర్మియా ప్రవచిస్తూ అన్నాడు, మీరు బబులోనుకు చెరగొని పోబడతారు, 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారు. ఈ ప్రవచనం కూడా నెరవేరింది. అయితే మూడోసారి హోషేయ ప్రవచనంలో ఉత్తర రాజ్యాన్ని గురించి దేవుడంటున్నాడు, వీరు చాలా రోజులు రాజు లేకుండా ఉంటారు. ఎన్ని రోజులో చెప్పలేదు. ఇది యేసు ప్రభువు రాకడ ప్రవచనం. ఎన్ని సంవత్సరాలు, ఎప్పుడు ఆయనొస్తాడు, తేదీ తెలియదు. ఈ విషయంలో ఊహపోహలు పనిచేయవు. తేదీ దేవుడు చెప్పనప్పుడు మనమెలా ఊహించగలం? ఈ విషయమై ఎవరేది చెప్పినా యేసు రాకడ సమయం ఫలాని తేదీ అని లెక్కగట్టే వారి మాటలు నమ్మకూడదు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వారు చెదరిపోవడం మొదలుకొని అన్యులనేకులు ప్రభువు నామమున సమకూర్చబడుతున్నారు. దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తున్న కాలమిది. మనము కడవరి దినాలలో జీవిస్తున్నాము. ఈ కడవరి దినాలు ఎంతవరకు అంటే ప్రభువు తిరిగి వచ్చే వరకు. ఎన్నాళ్ళో ఏమో. ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 11 వచనం, 22 అధ్యాయం 7 వచనంలో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ప్రభువు. కాని ఎప్పుడో చెప్పలేదు. అకస్మాత్తుగా వస్తాడు. ఏ దినమో ఏ ఘడియో తెలియదు. సంఘం ఎత్తబడిన తరువాత ఆయన రాకడకు రంగం సిద్ధమవుతుంది. లేఖనములలో సంఘ చరిత్ర తేదీ లేనిది. సంఘం పరలోకానికి చెందినది. ఈ సంఘానికి ఇక్కడ స్థానికంగా ఎవరూ ఏ పేరు పెట్టుకున్నా సంఘం యొక్క ఉనికి మనికి ఇక్కడ కాదు, అక్కడ పరలోకంలో. సంఘానికి ఇక్కడ దేవుడేమీ పేరు పెట్టలేదు. ఎక్లీషియా అంటే లోకములో నుండి పిలువబడింది. ఇదే సంఘం. ఆయన లోకములో నుండి పిలుచుకొని తన సంఘ వధువును ఏర్పరచుకుంటున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనాలలో మంచి ముత్యమును గురించిన ఉపమానం ప్రభువు బోధించాడు. ఈ ముత్యం దేవుని సంఘం, వర్తకుడు యేసు ప్రభువే. ఆయన తన సంఘానికి గొప్ప వెల చెల్లించాడు. సంఘానికి తగిన పేరు ఇదొక్కటే, మార్గరెట్. సంఘానికి అసలు పేరు లేదు, తేదీ లేదు. ఇది పరలోకానికి చెందినది. మార్గరెట్ అంటే మంచి ముత్యం. యేసు కనుగొన్నది, కొన్నది మంచి ముత్యమనే సంఘం. సంఘం ఆరంభమైంది ఎప్పుడు? పెంతెకోస్తు రోజుకు ముందు పేతురు చెప్పగలిగాడా? దానికి ముందు తేదీ కాలం ఏదో చెప్పబడలేదు. అలాగే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో ఎవరికి తెలుసు? ఎత్తబడుతుంది అని మటుకు తెలుసు, అంతే. ఇప్పుడు హోషేయ ప్రవచనం చూడండి. చాలా దినాలు ఇశ్రాయేలు రాజు లేకుండా
అధిపతి లేకుండా ఉంటారు. ఎప్పుడో ఏ దినమో తెలియదు. ఆ రోజు, రాజు రాబోయే రోజు, దావీదు సింహాసనానికి హక్కుదారు ప్రభువైన యేసు రాబోయే రోజు. ఆయన ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఇశ్రాయేలు ఇంతవరకు ఆ రాజును తిరస్కరించింది. యేసుక్రీస్తు తమ మెస్సియా అని వారు గుర్తించకపోతే వారికి అధిపతే ఉండడు, ఏ బలి ఉండదు. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనం. వారు కత్తివాత కూలుతారు, చెరపట్టబడిన వారై సమస్త అన్యజనుల మధ్యకు వెడతారు. అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. ఈ రోజు వరకు ఈ ప్రవచనం నెరవేరలేదు. ఇశ్రాయేలుకు అసలైన దేవాలయ స్థానం స్వాధీనం కాలేదు. ఇంకా వారు విలాపపు గోడ దగ్గరే ఉన్నారు, అంతే. అసలైన బలి మనకుంది. శిబిరము వెలుపల శిలువ బలి యేసుక్రీస్తే. వారికి ఎట్టి విగ్రహము ఉండదు, ఉండకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి యందే కాని, భూమి కింద నీళ్లయందే కాని ఉండే దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎట్టి గుర్తు సంకేతము కూడా ఉండకూడదు. వారింకా దేవుని వైపునకు తిరగకపోయినా విగ్రహారాధన వారి మధ్య లేదు. ఇది దేవుని ప్రవచనం. వారు ఒకానొక రోజు తమ దేవుని వైపు తిరుగుతారు అని హోషియా ప్రవచిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా వద్ద, తమ రాజైన దావీదునొద్ద విచారణ చేస్తారు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందడానికి ఆయన వద్దకు వస్తారు నిజమే, తేదీ మాత్రం మనకు తెలీదు. వారు దేవుని వైపునకు తిరిగినప్పుడే వాగ్దత్త భూమికి తిరిగి వచ్చినట్లు. మెస్సియా మాత్రమే ఆ జాతికి సమాధానకర్త అయిన అధిపతి. వారికి శాస్త్ర విజ్ఞానం కాదు, ఆర్థిక విజయం కాదు, మెస్సియాయే ఆశాతార. ఇశ్రాయేలు పూర్తిగా దేవుని తట్టు తిరుగుతారు. ఇది ప్రవచనం నెరవేరుతుంది. ఇది ఇంకా నెరవేరవలసిన ప్రవచనం. దేవునికి స్తోత్రం. మహాశ్రమల కాలం, ప్రభువు రెండో రాకడ, 1000 ఏండ్ల పాలన, ఈ 3 నెరవేరవలసిన ప్రవచనాలు. గుర్తించండి శ్రోతలు, గమనించండి. హోషియా తిరిగి గోమెరు దగ్గరికి వెళ్ళాలి, ఆమెను ప్రేమించాలి. గోమెరు హోషియాను వదిలిపెట్టి తన పాత విటులతో ఉన్నది. దేవుడు ఇశ్రాయేలును ప్రేమించినట్లు హోషియా గోమెరును ప్రేమించాలి. ఇది దైవాజ్ఞ. ఇశ్రాయేలు తన దేవుణ్ణి విడిచి అన్యదేవతలను అనుసరిస్తున్నది. ద్రాక్ష పండ్ల అడలను కోరడం ప్రస్తావించబడింది. డబ్బు ధాన్యము తీసుకొని గోమెరును మళ్లీ కొని తెచ్చుకున్నాడు హోషేయ. ఆమెతో మళ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనతోనే ఆమె ఉండాలని, వెనుకటి గుణం మానాలని ఆమెను ప్రాధేయపడి అడిగాడు. హోషియా గోమెరుతో చెప్పిందంతా యెహోవా ఇశ్రాయేలుతో చెబుతున్నాడు. దీనికి హోషియా కుటుంబ సమస్య అద్దం పట్టినట్లున్నది. హోషియా గోమెరుకు చెల్లించిన వెల ఎంత? 15 తులాల వెండి. అంటే అది బానిస వెల, విమోచన క్రయం. ఏదుము యవలు విలువైన ధాన్యం. హోషియా ఎంత విధేయుడో చూచారా? ఎదురు ప్రశ్న వేయకుండా దేవుడు చెప్పినట్లే చేశాడు. ఆమె చెడు తిరుగుడుకు ఆమెను ద్వేషించినవాడు కాడు. దేవుడు ఇశ్రాయేలును ఎలా ప్రేమించగలుగుతున్నాడు? వారి అవిధేయత, అవిశ్వాసం దేవుని ప్రేమకు అడ్డం రాలేదే. అలాంటప్పుడు తాను గోమెరును ప్రేమించలేడా? తాను దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించగలడా? ఆమెను క్షమించాడు, వెల చెల్లించాడు. ఇక మీదట పాపం చెయ్యవద్దు అని హెచ్చరించాడు. గోమెరు తన భర్తను విడిచిపెట్టి ఎవరెవరితోనో ఉండిపోయింది. ఇప్పుడామె తిరిగి వచ్చింది. అలాగే ఇశ్రాయేలు జాతి చెదరిపోయింది, తిరిగి వస్తుంది అని
హోషేయ ద్వారా దేవుడు పలికించిన ప్రవచనం. వారు బబులోను చెర నుండి దేవుడు విడిపించగా వచ్చారు. క్రీస్తు శకం 70వ సంవత్సరం నుండి వారు ఎట్టి ఆరాధన సౌకర్యం లేకుండా ఉన్నారు. అయితే వారు దేవుని వైపునకు తిరిగి రావలసి ఉంది. యేసు ప్రభువు రెండవ రాకడతోనే ఈ ప్రవచనం నెరవేర్పు సిద్ధిస్తుంది. రోమాపత్రిక 11వ అధ్యాయం 25 నుండి 29వ వచనం వరకు పౌలు యూద సహోదరులతో అంటున్నాడు, సోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులము అనుకోకుండా ఈ మర్మమును మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగింది. వారు ప్రవేశించేటప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగే నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. ప్రియశ్రోతలు, హోషేయ 3వ అధ్యాయంలోని ప్రవచనం ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తించారా? ఇశ్రాయేలు జాతీయ పునరుద్ధరణ ప్రవచనం సమీప భవిష్యత్తులో నెరవేరనై ఉన్నది. తన నిబంధన ప్రజలైన ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ ఎన్నటికీ చల్లారేది కాదు. హోషేయ తన భార్య కోసం విమోచన క్రయం చెల్లించాడు. అలాగే కల్వరిపై మన కోసం తనను తాను విమోచన క్రయంగా యేసు అప్పగించుకున్నాడు. హోషేయ ఆమెను తిరిగి కొనే వరకు గోమెరు భర్త లేనిది. ఆమె వితంతువుతో సమానం. ఆమె శుద్ధి పొందాలి. అంతవరకు ఆమెకు క్రమశిక్ష తప్పదు. ఇది గతం. ఇక వర్తమానకాలిక సందేశమున్నది. ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజు లేడు, అధిపతి లేడు, ఆరాధన లేదు, ఆరాధన స్థలమూ లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలేవీ లేని వైధవ్యం అనుభవిస్తున్నది. ఎపోదు లేదు, తెరాఫిము లేదు, యాజకత్వము లేదు, దేవుని చిత్తము తెలుసుకునే సదుపాయమే లేదు. అయితే భవిష్యత్తులో గొప్ప పునరుద్ధరణ, దీని నెరవేర్పు భవిష్యత్తులో ఉన్నది. రాజ్యస్థాపన సమయం రాబోతోంది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనం. వారు కూడి వచ్చినప్పుడు ఆయనను అడిగారు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరల అనుగ్రహిస్తావా? దానికి ఆయన అన్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకొనడం మీ పని కాదు. ఆధ్యాత్మిక వ్యభిచారిణి అయిన తన భార్య శుద్ధి పొందే వరకు ఆమె క్రమశిక్షితురాలు, విధవరాలు. ఈ ప్రవచనం నెరవేర్పు కాలం ఎంత మనోజ్ఞమైనదో చూచారా? జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం వర్ణిస్తోంది, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించే ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను నేను కృమ్మరించగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై, ఒకడు ప్రలాపించే రీతిగా అతని విషయమై దుఃఖిస్తూ ప్రలాపిస్తారు. జకర్యా 13వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించడానికి దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడుతుంది. ఈ విధంగా హోషేయ ప్రవచనం నెరవేరబోతోంది. ఈ ప్రవచనం ప్రకారం ఇశ్రాయేలు జాతికి మహోజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. పాఠం సమాప్తం. తొట్టిల్లకుండా మిమ్ములను కాపాడుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మహిమ, ఆధిపత్యము, అధికారము సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్.